దేవుని యొక్క ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, మొదటిసారి మనల్ని మేల్కొలుపుతాడు, రెండోసారి గద్దెస్తాడు, మూడోసారి ఆయన శిక్షకు అప్పగిస్తాడు. మన జీవితంలో దేవుడు మనల్ని మేల్కొలిపినప్పుడే మనం మేల్కోవడానికి ఎప్పుడు కూడా మనము సెన్సిటివ్గాను సిద్ధపాటుతోనూ ఉండాలి. దేవునికి ఏ కులము, ఏ మతం, ఏ ప్రాంతానికి చెందిన వారైనా అందరూ దేవుని బిడ్డలే. ఎవరిని నాశనం చేయడానికి ఇష్టం లేదు. ఇశ్రాయేలీలే కాదు, అన్యులు కూడా వారు చేసిన పాపములను బట్టి వారిని శిక్షించే ముందు దేవుడు వారికి మేల్కొలుపును పంపిస్తాడు. అలాగే బైబిల్ గ్రంథంలో సొదొమ గొమొర్రా అనే పట్టణాలని దేవుడు నాశనం చేసే ముందు లోతు అనే నీతిమంతుడిని పంపించి వారికి నీతిగల జీవితం ఏంటో సొదొమ ప్రజలకు తెలియచేశాడు. అయినా వారు వినలేదు. మనిషి రూపంలో వచ్చిన దేవదూతలు ఆ సొదొమ గొమొర్రా అనే పట్టణానికి వెళ్ళిన ఆ సొదొమ గొమొర్రా ప్రజలు మేల్కోలేదు. చివరిగా వారిని దేవుడు సర్వనాశనము చేసి చంపేశాడు మొత్తం. అలాగే నినివే పట్టణ ప్రజలు మనం చూస్తే, ఆ నినివే పట్టణములో సమస్త ప్రజలందరూ కూడా పాపపు జీవితంతో ఉన్నారు. ఆ నినివే పట్టణాన్ని దేవుడు కాల్చే ముందు ఎవరిని పంపించాడు మనకు తెలుసు. యోనా అనే ఒక దైవ సేవకుని పంపించాడు. యోనా గారి వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా మేలుకున్నారు, వారి పాపపు జీవితాన్ని విడిచిపెట్టుకున్నారు. దేవుడు వారిని శిక్షించడానికి బదులుగా వారిని దీవించాడు, వారిని క్షమించాడు. గమనించండి, మనం ఏ రిలీజియన్కి చెందిన వారమైనా, ఏ కులానికి, ఏ ప్రాంతానికి చెందిన వారమైనా మనల్ని నాశనం చేయడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. మనల్ని మేల్కొలపడమే దేవునికి ఇష్టం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనము, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దుష్టులు నాశనమైపోయి చనిపోవడం వల్ల నాకేమైనా ఇష్టమా? వారు మంచిగా మారుతానే కదా నేను సంతోషపడతాను. వారు మారాలనే నేను ముందు నా ప్రవక్తలను, నా సేవకులను పంపించి వారిని మేల్కొలుపుతున్నానని దేవుడు చెప్తున్నాడు. పేతురుతో అదే చెప్తున్నాడు. పేతురు 3.5 సంవత్సరాలు నాతో కలిసి సేవలో పాల్గొన్నావు, నా గురించి నీకు సమస్తం తెలుసు. కానీ నన్ను సిలువకు నేను అప్పగించుకుంటున్నప్పుడు ఆ సమయంలో నాతో ఉండవలసిన మీరు నన్ను విడిచి వెళ్ళిపోతారంటే, వీళ్ళందరూ వెళ్ళిపోయినా నేను మాత్రం ఉంటాను అన్న చూడు, నీవే బొంకుతావు. బొంకి నువ్వు మరలా మర్చిపోతావు. పాపము చేసి నన్ను ఎవరు చూడలేదులే అనేసుకుంటావు. ఒక్కొక్కసారి మనం అబద్ధమాడి ఎవడు వినలేదులే అని అనుకుంటాం. అటువంటి సమయంలో నేను మేలుకొల్పడానికి 2 సార్లు కోడికి వస్తుంది. అప్పుడు నీకు మారు మనసు వస్తుంది, పశ్చాత్తాపడతావని దేవుడు చెప్తున్నాడు. అందుకనే భక్తుడైన పౌలు ఒక మాట అంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. భక్తుడు చెప్పినట్టుగా నేను నిలుస్తాను అని ఒక్కొక్కసారి స్టేట్మెంట్ ఇస్తాం. ఆ స్టేట్మెంట్ ఇచ్చి మనమే తప్పిపోతాం. అందుకనే మనం ఎప్పుడన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఇచ్చేస్తాను, అలా చేస్తాను, లేకపోతే నేను నిలబడతాను అని చెప్పే ముందు ఈ విధంగా చెప్తే బాగుంటుంది. భక్తుడైన పౌలు ఫిలిప్పీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను అన్నాడు. ఈయన పేతురు ఏమన్నాడు? నేను నిలుస్తానన్నాడు. అలా కాకుండా ప్రభువా నేను పడిపోకుండా నాకు సహాయం చేయి, నేను పారిపోకుండా నిలిచే విధంగా నాకు సహాయం చేయని ఉంటే బాగుండేది. ఒక్కొక్కసారి మనం కూడా మన జీవితంలో మన గురించి మనం చాలా ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటాం. నేను చాలా పరిశుద్ధుడిని అనే ఫీలింగ్ మనలో ఉండొచ్చు. కానీ మనం దేవుని దృష్టికి అపవిత్రులుగా కనబడుతున్నామేమో. చాలామంది తమకు తామే నీతిమంతులు అని అనుకుంటారు. అందుకనే అటువంటి వారి గురించి చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17-18 వచనాల్లో, నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడును, గ్రుడ్డివాడువును, దిగంబరుడునై ఉన్నావు ఎరుగక, అంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావో ముఖ్యం కాదు, నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు. ఎప్పుడైతే పేతురు 3 సార్లు బొంకాడో, మొదటిసారి బొంకినప్పుడు అతనికి ఏమి తప్పు చేశానని ఫీలింగ్ రాలేదు. 3వసారి బొంకినప్పుడు కూడా తప్పు చేశానని ఫీలింగ్ రాలేదు. 2వ మారు కోడి ఎప్పుడైతే కూసిందో అప్పుడు గుర్తుకొచ్చింది, నా ప్రభు ముందే చెప్పాడు కదా అని చెప్పి ఆ కోడి కోతకి అతనిలో నిజమైన మారు మనసు వచ్చి పేతురు అయ్యో అని గుండె బాదుకుని కన్నీరు కాచి ఏడ్చి పశ్చాత్తాపడ్డాడు. ఇంకా మరలా జీవితంలో ఎన్నడూ తప్పు చేయలేదు. ప్రాణాల సైతము దేవుని కొరకు ఇచ్చాడు. తలకిందులుగా సిలువ వేయించుకున్నాడు.
ప్రభు కొరకు ప్రాణాలు అర్పించాడు, కానీ ఎన్నడూ కూడా మరలా దేవుని నుంచి దూరం అవ్వలేదు పేతురు. మేలుకొన్న పేతురు శిష్యులందరినీ బలపరిచాడు. నువ్వు మేలుకో నా సహోదరి, నా సహోదరుడా, నీ ద్వారా దేవుడు అనేకులు మేలుకొల్పుతాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసు ప్రభువా, సమస్త లోకమును నోటి మాటతో సృష్టించిన మా యెహోవా తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసయ్య నామం ద్వారా నిన్ను వేడుకొనుచున్నాం. పరిశుద్ధాత్ముడా, ఈ వాక్యము బోధించిన నాకు, విన్న ప్రతి ఒక్కరికి మేల్కొలుపుగాను, నీ కొరకు మంచి కార్యములు తలపెట్టువారుగాను, మా జీవితాల్ని మార్చుకునేవారుగాను తీర్చిదిద్ది దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించుగాక.